మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు కావాలి సంస్థ నిర్వాహకులు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం నవీన. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైఫ్ ఎక్స్చేంజ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కనబడుతుంది. అసలు ఎట్లా అంటే నగర జీవన శైలిలో కొన్ని మార్పులు వస్తున్నాయి. అంటే ఎలా పడితే అలా తయారవుతున్నారు. దీని ప్రభావం ఇతరులపైన ఎలా పడుతుంది అనేది కూడా చూడటం లేదు. అసలు ఈ వైఫ్ ఎక్స్చేంజ్ అనే మనం గతంలో నేను ఒక ఆర్టికల్ చదివాను సార్, మన దగ్గర కాదు బయట దేశాల్లో వైఫ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారని చెప్పి, పార్ట్నర్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, భార్యల మార్పిడి అని చెప్పేసి. మరి మన హైదరాబాద్లోనే ఈ వైఫ్ ఎక్స్చేంజ్ కలకలం అంటే ఒక్కసారి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నవీన, మన దేశ జనాభా 140 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ దాంట్లో ఎంతో మనకు తెలిసింది. దీనిలో భార్య భర్తలు ఎంతమంది? దాంట్లో ఇలా చేసింది హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట జరిగి ఉంటుంది. హైదరాబాద్లో ఆ పోలీసులో పట్టుకోవడం, లేకపోతే ఇందువల్ల అసభ్యంగా బిహేవ్ చేయడమో, లేకపోతే ఆ చుట్టుపక్కల న్యూసెన్స్ క్రియేట్ చేయడమో, నివాస ప్రాంతంలో చేశారనుకోండి, ఆ అరుపులు కేకలు పెట్టడమో, ఏదో వాళ్ళలో గొడవలు రావడం, సైలెంట్గా చేస్తే ఎవరు తెలియదు కదా, ఏదో జరిగి ఉంటుంది. పోలీసులకు వెళ్ళి ఉంటారు. వెళ్ళేసరికి అప్పుడు పోలీసుల ఎంక్వైరీలో వాళ్ళు తెలిసిపోతుంది. పోలీసు స్టైల్లో చెప్పినప్పుడు ఇలాగ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని జరిగింది. ఎలా ఉండవు, ఏదో 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి, 3 కుటుంబాలు. ఈ ముగ్గురు కూడా యాబ్రాస్లే ఉంటాడు. అంటే భార్యని పోషించలేనోడు, కానీ భార్యే పోషించలేనోడు. ఏం చేస్తాడు, ఆ భార్య కూడా పంపిస్తానికి కొంతమంది ఉన్నారు అనమాట. వాళ్ళు భార్యతో వ్యాపారం చేస్తుంటారు వాళ్ళు. అది చూసుకుని మన నిజంగానే చాలా బాధ అనిపిస్తుందన్నమాట. అది ఎంతో పవిత్రంగా, ఎంతో భార్య అంటే ఎంతో ఇష్టంగా చూసుకునే మనిషి ఇలా చూస్తుంటే మనకి చాలా బాధ అనిపిస్తుందన్నమాట. ఇది ఇక్కడ 3 ఫ్యామిలీస్ హైదరాబాద్లో దొరికారనుకున్నాం. 3 ఫ్యామిలీస్లో వాళ్ళ వైఫ్ ఎక్స్చేంజ్ అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లాగా 3 రూమ్స్ ఉన్నాయనుకోండి. ఎలా జరుగుతుంది ఇది అంటే, ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో 3-4 రూమ్స్ ఉంటాయి. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. వాడు నిజంగా భార్య మీద ప్రేమ అభిమానం ఏముండదు అన్నది. భార్యని కూడా సొంత భార్య అతను, కానీ అతను భార్యగా ట్రీట్ చేయడు. ఆవిడ కూడా ఒక కమర్షియల్గా ఆవిడను కూడా బయట వాళ్ళకి పంపిస్తుంటాడు. అటువంటి వాళ్ళు చేసిన పని. కానీ ఇది నిజంగా గృహిణిగా ఉండి వైఫ్ పిల్లలుండి చేసే పద్ధతి కాదు. ఇది ఏంటంటే, ఒకళ్ళిద్దరు కమర్షియల్ని చాలా చూసాను అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భార్యని పేపర్లో చూడడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం జరిగేది. భార్యని తీసుకెళ్ళి ఇలా అందమైన అమ్మాయి ఉందని చెప్తాడు. ఆడు మనిషి ఎంత గంట కిందో లేకపోతే రోజు కింద మాట్లాడుకుంటాడు, పంపిస్తాడు. తెర చూస్తే ఆడు వైఫే. ఇటువంటి కేసులు చాలా మంది చూశాను, నేను విన్నాను కూడా. నేను వాళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారంటే వాడికి ఇన్కమ్ లేదు. అది దాంట్లో ఏమవుతుందంటే, ఈ ముగ్గురు కలిపి ఇలాంటి వాళ్ళు 3 కలిసారు అనుకో, హైదరాబాద్లో సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని ఒక 1-2 గంటలో ఒకళ్ళు బాగా మార్చుకున్నారు. వాళ్ళు నిజంగా జెన్యూన్ క్యాండిడేట్స్ కాదు. అది చూసి మిగతా వాళ్ళందరూ మనం భయపడకూడదమ్మా. ఏదో హైదరాబాద్లో 1 కోటి మంది ఉన్నారు. హైదరాబాద్ కెపాసిటీ, హైదరాబాద్లో జనాభా 1 కోటి మంది. 1 కోటి మందిలో ఒక 3 ఫ్యామిలీ 6 చేశారు. 1 కోటి మందిలో 6 అంటే అసలు దాన్ని నెగ్లిజిబుల్ అనమాట. ఇది పేపర్లో రావటం, వ్యూస్ రావటం, వింతగా విడ్డూరంగా ఉండటం, విశేషంగా ఉండటం, దానివల్ల బయటకు వచ్చింది. ఇది అంటే దీన్ని కూడా ఒక బిజినెస్ లాగా ఎవరు చేసి ఉంటారు. అది అంతేకాని ప్రతి ఒడు ఏ భార్యని కూడా ఎంతో ఇష్టంగా తన దాంట్లో అసలు పూర్వం నా భార్య చూసాను కొట్టేసిన సందర్భాలు, ట్రైన్స్లోను బస్సులోను. ఎందుకలా కొట్టేస్తున్నావు అంటే, నా భార్య చూసాడని అంటాడు. భార్య చూస్తే కొట్టేసాడు అంటే అంత ప్రేమించాడు. అది నిజంగానే అందంగా ఉంది, చూస్తే బహుశా ఇలా చూసుంటాడు, కొట్టేసాడు అంతే. అటువంటిది ఇంకోటి దగ్గరికి ఇచ్చిన తర్వాత ఆమెతో వేరే వాడితో స్పెండ్ చేసిన తర్వాత మంచి మనసుడు ఎవడో కూడా స్పెండ్ చేయలేడు. అమ్మ నా భార్య ఎవరి దగ్గరకు వెళ్ళిపోయింది అని బాధపడతాడు తప్ప ఇలాగా ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రామ్ లేదు, అసలు ఉండదు. ఇది 1-2 ప్రోగ్రామ్ ఎక్కడో జరిగితే, ఎక్కడో ఫారిన్ కంట్రీలో జరిగింది, లేకపోతే ఎక్కడో జరిగింది, ఏదో ఒక కేసుని చూసి మనం తెలిసిన వాళ్ళ మీద వాళ్ళు ప్రతి వాళ్ళు భయపడక్కలేదని. అంటే తన భార్య కూడా అలా చేస్తామో, ఏమైనా ఇబ్బంది పడుతుందేమో ఇలా అనుకోవడం తప్పది. అంటే ఇలాంటివన్నీ కూడా ఫారెన్ కల్చర్ అనుకోవచ్చా సార్? ఈ వైఫ్ ఎక్స్చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి వచ్చినటువంటి కల్చరే కదా ఇదంతా కూడా? అవకాశం ఎక్కడుంటే అక్కడ జరుగుతుందమ్మా. ఎక్కడ ఇదివరకు 3 ఫ్యామిలీస్ ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. సర్వీస్ అపార్ట్మెంట్లో వచ్చేసిన అవకాశం వచ్చింది. అటువంటి మనోభావాలను ముగ్గురు కూడా ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే సిస్టమ్, ఇద్దరు కూడా ఒకే మెంటాలిటీ అనమాట. అయితే 3 ఫ్యామిలీలు ఒకే మెంటాలిటీ. భర్త అప్పుడు జీవిత రాజశేఖర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు,
భర్త ఎవరి దగ్గర వెళ్ళొచ్చు, భార్య ఎవరి దగ్గర వెళ్ళొచ్చు, తప్పేంటి? తప్పేంటి? దానికి ఈడ తెలుసుండి ఇక్కడే అన్నమాట ఇది. అయితే ఇదిగో ఆడి భార్య ఆడికి ఇస్తాడు, ఆడి భార్య ఈడికి ఇమ్మని అలా ఏది చెప్తాడు అన్నమాట. ఇది ఈ సంస్కృతి, విష సంస్కృతి మనకి విపరీతంగా పెరుగుతుంది అని మాత్రం హైలీ ఇంపాసిబుల్. ఏం జరగదు, అది ఏదో ఒకటి జరుగుతుంది. ఆ జరగడానికి 140 కోట్ల జనాభాలో ఒక 3 ఫ్యామిలీలు అంటే 6 చేస్తే అలా దాన్ని ప్రతిదీ ఒక వార్తలాగా అవుతుంది తప్ప చూసి నవ్వుకోవటం లేదంటే బాధపడటం ఇటువంటి జరగకూడదని కోరుకోవడం తప్ప Yes. మనం చేసేది ఏమి ఉండదమ్మా. ఇది అంటే ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు సార్ మనం Hmm. మామూలుగా అపార్ట్మెంట్స్ కానీ మీరు అన్నట్టుగా ఏ హోటల్కి వెళ్ళినా కానీ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనే డౌట్లు కూడా వస్తాయి కదా. నిజంగా వీళ్ళిద్దరు భార్య భర్తలేనా, అవునా అవును. కాదా అనే సందేహాలు కూడా వస్తాయి. అంటే ఇలాంటి వార్తలు మనం అవును. రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఉమ్. ఫైనల్ గా ఏం చెప్తారు సార్ దీని మీద? ఏమిందంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చేసిందమ్మా. ఏమందంటే భర్త పెళ్ళైనా ఎవరితో ఉండొచ్చు, భార్య పెళ్ళైనా ఎవరితో ఉండొచ్చు, Yes. వాడు ఎవరి హక్కు వాళ్ళది. ఇవన్నీ కూడా విరుగుడు ఏంటంటే ప్రేమ అభిమానం, ఎక్కువగా ప్రేమ అభిమానంగా భార్యాభర్తలు ఉండటం, సమస్యలు ఒకరికొకళ్ళు తెలుసుకుని ఇద్దరు కలిపి ఎలా దాన్ని సాల్వ్ చేయాలి, నాకే తెలుసులే నువ్వు చెప్పట్లేదంటే ఒకళ్ళొకళ్ళు ఈగోయిజం అంటే ఏంటి, నువ్వు నాకు చెప్పేది ఏంటని కానీ, నాకంటే నువ్వు తక్కువ అని కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అది మ్యారేజ్ ఎలా అంటే 2-3 years డిఫరెన్స్, పెద్ద ఏముంట్లా. ఇదివరకు అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది హస్బెండ్కి భార్యకి. కానీ ఇప్పుడు ఏంటంటే 2-3 సంవత్సరాలే. అంటే ఇద్దరు ఒకే మనోభావాలు ఉంటాయి, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇద్దరు కలిపి అంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం, ఇద్దరు కలిపి ప్రయాణించడం, ఇద్దరు కలిపి పిల్లల గురించి ఆలోచించడం చేస్తే ఇటువంటి ఆలోచనలు ఎవరికి రావు, ఇటువంటి జరగకూడదు. థ్యాంక్ యూ సార్.